శ్రీనివాస్ గారు, ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తున్నది. అసలు ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ? అసలు ఆ మాట మాట్లాడడానికి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరువుల అసలు నైతికత ఉందా? బీఆర్ఎస్ ఓటమికి కారణము రైతు రుణమాఫీ చేసినప్పటికీ అది సంపూర్ణంగా జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం 2 లక్షలు వేస్తామని, ఇప్పటికే 18,000 కోట్లు ఇచ్చినామని, త్వరలో మరిన్ని కూడా ఇవ్వబోతున్నాము. నిజంగా ఆగస్టు 15 తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ ఎన్ని లక్షల మంది రైతులకైతే వాళ్ళ దగ్గర ఉందా? ఒక మంత్రి అంటాడు రైతు రుణమాఫీ. మహిళలకు ఉచిత బస్సు వచ్చింది, ఆ సిలిండర్ రాయితీ పైన సిలిండర్ వచ్చింది, పేదలకు విద్యుత్ వారు చెప్పినట్టు 200 యూనిట్ల వరకు లోపు ఉన్న విద్యుత్ ప్రజలకు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. కాబట్టి విజయోత్సవాలు చేస్తామని వారు అన్నారు. ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తుండ్రో మీ దగ్గర లెక్క ఉందా? ఒక ఉచిత బస్సు కింద ఉచిత బస్సు ఒకటి సక్సెస్ చేసినాం అనేసి మీరు అనుకుంటున్నారు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఏమంటుండ్రు? మీరు ఇన్ని ఉద్యోగాల భర్తీ చేసినామని, ఇన్ని నోటిఫికేషన్ మీరు చెప్తే నిరుద్యోగులు మీ పట్ల ఎందుకంత ఆగ్రహంతో ఉన్నట్లు? ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కదా నిజం. ఇలా ఆనాడు మా మీద వ్యతిరేకత ఉన్నారు, నిజమే. ఇవాళ తిరుగుతున్నారు కదా. ఎవరు మోసం చేసిండ్రు? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? నమస్తే. నవంబరు 14వ తారీఖు నుంచి డిసెంబరు 9 మధ్య ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రస్తుత ప్రభుత్వము భావిస్తున్నట్లు మీడియా కథనాలు. ఈ ప్రజా విజయోత్సవాలను విపక్షం బీఆర్ఎస్ ఎట్లా నిర్వచిస్తున్నది, వారు ఈ ఏడాది కాలంలో ఆ పరిపాలన ఎట్లా ఉన్నది, ప్రజలకిచ్చిన హామీలు అందులో అమలు చేసినవన్నీ, ఇవాళ విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లేవనెత్తున్న ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనందరి ముందు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ ఏడాది కాంగ్రెస్ పాలన పైన, ప్రజా విజయోత్సవాలపైన బీఆర్ఎస్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం. ఆ పార్టీ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు, ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఏడాది పరిపాలనలో తాము సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేస్తామని అంటున్నారు. మీరేమో వర్షమటి ఏదో రకమైన కామెంట్లు, ఏదో రకమైన ఆరోపణలు ప్రభుత్వం పైన చేస్తూనే ఉన్నారు. అంటే మేము ఏ రకమైన చేసినా తప్పుడైతే కావు. వాళ్ళు చేస్తాన్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు మాత్రమే మేము కౌంటర్ ఇస్తూ ఉన్నాం. ఇలా విజయోత్సవాలు చేస్తూ అంటుంది మీరు. ప్రజా విజయోత్సవాలు అసలు ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ? ఏం సాధించిందని విజయోత్సవాలు చేస్తారు? అసలు ఆ మాట మాట్లాడడానికి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరువుల అసలు నైతికత ఉందా? ఏ బేసిక్లా వీళ్ళు విజయోత్సవాలు జరుపుతారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ అయినా అమలు జరిగిందా? 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలల్లో ఏ ఒక్క హామీ అయినా ఇది పకడ్బందీగా జరిగిపోయింది అనేటువంటిది నిరూపిస్తారా? మీరు మొదటి హామీ ఏమి ఇచ్చిండ్రు? రైతు రుణమాఫీ అన్నారు. దాంట్లో మేనిఫెస్టోలో ఏముంటుందంటే, ప్రభుత్వము అధికారంలోకి రాగానే వచ్చి 335 రోజులు అయింది. ఇలా 36వ రోజు. ఈ 336 రోజులల్లా నిజంగా మీరు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు? 40 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు ఎన్నికల్లో. 40 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు బడ్జెట్లో, అసెంబ్లీ బడ్జెట్లో ఎంత పెట్టిండ్రు? 31,000 కోట్లు మేము బడ్జెట్కి పెడుతున్నామని చెప్పిండ్రు. మీరు తీరా చూస్తే ఎంత ఇచ్చిండ్రు? 21,000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి ఇచ్చింది 18,000 కోట్లు. 18,000 కోట్లలో ఇలా గ్రౌండ్లో నియంగా రైతులకు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి 9 నుంచి 10,000 కోట్లే. నువ్వు ఏ గ్రామానికి? ఇక్కడ పోయినసారి బీఆర్ఎస్ ఓటమికి కారణము రైతు రుణమాఫీ చేసినప్పటికీ అది సంపూర్ణంగా జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం 2 లక్షలు వేస్తామని,
ఇప్పటికే 18,000 కోట్లు ఇచ్చినామని, త్వరలో మరిన్ని కూడా ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించిన ఆ ఆ వివరాలు కూడా తీసుకుంటున్నామని వారు నేను చెప్తున్నారు. ఏమంటున్నా, ఆగస్టు 15 తారీఖు రోజు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం, హరీష్ రావు రాజీనామా పత్రం రెడీ పెట్టుకోమని చెప్పింది. బహిరంగ సభలు విసిరితే నేను స్వీకరిస్తున్నాను ముఖ్యమంత్రి తీసుకున్నాడు. నిజంగా ఆగస్టు 15 తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ ఎన్ని లక్షల మంది రైతులకైందో వాళ్ళ దగ్గర ఉందా? ఒక మంత్రి అంటాడు రైతు రుణమాఫీ ఇంకా జరగాల్సింది అంటాడు. స్వయాన మన ఆ శాఖకు సంబంధించినటువంటి రైతు శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా మాకు అప్పు దొరుకుతలేదు ఈ డిసెంబర్ వరకు, దసరా వరకు అన్నారు, దసరా పోయి డిసెంబర్ వరకు అన్నారు. ఇంకో మాట ఏమన్నాడు, మాకు అప్పే పుడతలేదు ఇవ్వాల్సింది అని అన్నాడు. మరి ఎవరిలా రైతు రుణమాఫీ ఒక గ్రామానికి వెళ్ళి నిజంగా మేము ఈ మధ్యకాలంలో ఒక 3 days బ్యాక్ నర్సాపూర్ నియోజకవర్గానికి ఒక వెంకటపురం అనే విలేజ్కి పోయినాం. అందులో పిఎస్సి కింద పిఎస్సిఎస్ కింద 600 మంది రైతులు ఉంటారట. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రాలేదని చెప్పిండు. ఇది లేటెస్ట్, జస్ట్ 2 days బ్యాక్. వాళ్ళే అన్నారు కదా, ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వారికి ఇస్తామన్నారు కదా, గవర్నమెంటే అన్నది. నేనేమంటున్నా, 600 మంది రైతులు ఉంటే ఆ గ్రామంలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రాలేదు అని చెప్పిండ్రు. మేము అడగలే, రాలేదు అని చెప్పిండ్రు. మీరేమంటుండ్రు, మేము ఆల్రెడీ 90% ఇచ్చినామన్నారు. ఓవరాల్గా జరిగితే 18,000 కోట్లు ఇచ్చినామని చెప్తుండ్రు మీరు. 18,000 కోట్లల్లో గ్రౌండ్లో అయినటువంటివి ఎంత అంటే 9 నుంచి 10,000 కోట్లు మాత్రమే రైతు ఖాతాలలో జమ అయింది, మిగిలినవి కాలేదు. అంటే ఇవన్నీ కూడా అబద్ధాలే ప్రకటన చేస్తూ ఉన్నారు. రైతులకు మీరు నిజంగా చేసేటువంటి నిజంగా ఉంటే ఇలా గింతగానం వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీ మీద? ఇది ఏదో మీరు డంబాచారం కోసం, ప్రచారం కోసం 15 అనుకున్నారు. మీ దగ్గర యూనిటీ లేదు, మీ దగ్గర క్వాలిటీ లేదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదు, క్వాలిటీ ఆఫ్ సెర్చ్ లేదు, రీసెర్చ్ లేదు. మీరు అడగోలుగా హామీలు ఇచ్చిండ్రు. ఇలా మీ పేపర్ ప్రకటనల కోసం పేపర్లు అయితే 3 సార్లు అయితే యాడ్లు ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు పెట్టి టీవీలలో పేపర్లలో యాడ్ ఇచ్చుకున్నారు, పెద్ద ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే రైతులకు జరగలేదు. అంటే 40 లక్షలు అని చెప్పిండ్రు, 40 లక్షల రైతులు అని చెప్పిండ్రు, తర్వాత 30 లక్షలు అన్నారు, తర్వాత 21 లక్ష అన్నారు. తీరా చూస్తే 17 చిల్లర రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది అన్నారు. 17 లక్షల రుణమాఫీకి అని చెప్పి ఇలా తీరా చూస్తే బ్యాంక్ ఖాతాలు ఎంత పడ్డాయి? 9 నుంచి 10,000 కోట్లు మాత్రమే బ్యాంకులలో ఖాతాలలో పడ్డాయి. ఇది కాదా మోసం? అంటే మీరు ఏం సాధించిండ్రు అనేసి ఇలా విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. 2 లక్షల రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఎగబెట్టినందుకు రుణమాఫీ చేస్తుండ్రా? ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామా, 100 రోజులల్లో ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు ఎగబెట్టినందుకు ఇలా మీరు విజయోత్సవాలు చేసుకుంటుండ్రా? ఇలా మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామని చెప్పిండ్రు, 100 రోజులల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండ్రు. అవి ఎగబెట్టినందుకు మీరు ఉత్సవాలు చేసుకుంటుండ్రా? ఇప్పుడు రైతు బంద్ కింద రైతుకు అదేవిధంగా కౌలు రైతుకు 15,000 రూపాయల రైతు బంద్ ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి నుంచి 336 రోజులల్లో ఒక్కరికి కూడా ఒక్కసారి కూడా రైతు బంధు రాలేదు. ఒక నిమిషం. అదేవిధంగా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. అది ఎగబెట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటుండ్రా? ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయింది, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, బీసీ బంధు బంద్ అయింది. అసలు ఎన్ని బంద్ అయినాయి? అసలు కొత్త పథకాలు పక్కన పెట్టండి, పాత పథకాలను కూడా పక్కదో పట్టించి స్కీములు ఎత్తేసేటువంటి కుట్ర చేసిండ్రు. మీరు ఏం చేసిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఇలా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇచ్చిండ్రు? ఇలా విద్యా భరోసా కింద 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 5 లక్షలు ఇచ్చిండ్రా? దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఇందిరమ్మ ఇన్ని ఇస్తారని చెప్పిండ్రు, అంటున్నమాట. అరే నేనేమంటున్నా, 6 గ్యారెంటీ ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు వచ్చింది, సిలిండర్ రాయితీ పైన సిలిండర్ వచ్చింది, పేదలకు విద్యుత్ వారు చెప్పినట్టు 200 యూనిట్ల వరకు లోపు ఉన్న విద్యుత్తు ప్రజలకు ఇచ్చినాం. తర్వాత రైతు రుణమాఫీ 18,000 రైతు కుటుంబాలకు రుణమాఫీ 2 లక్షలు జరిగిపోయింది, మిగిలిన త్వరలో చేస్తున్నాం.
ఈ విషయం 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం కాబట్టి ఎవరిని విజయోత్సవాలు చేస్తామని వారు అంటున్నారు. నేను ఏమంటున్నా బుచ్చాల, ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తుండ్రో మీ దగ్గర లెక్క ఉందా? ఒకటి, ఒక ఉచిత బస్సు కింద ఉచిత బస్సు ఒకటి సక్సెస్ చేసినాం అనేసి మీరు అనుకుంటుండ్రు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఏమంటుండు? డిప్యూటీ సీఎం నిన్న ఏం మాట్లాడిండు? ఈ ఉచిత బస్ స్కీమ్ కింద శివకుమార్ గారు ఏమన్నాడు? ఆలోచిస్తాం, పునరాలోచిస్తామని చెప్పిండు. మల్లికార్జున గారికి ఏమంటుండ్రు? 5, 6, 7, 10 అని మీరు అడగోలుగా గ్యారంటీలు ఇవ్వకుండ్రి, రేపు పొద్దుగల మీ దగ్గర బడ్జెట్ లేకపోతే ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని చెప్తుండ్రు. హిమాచల్ ప్రదేశ్లో 2 సంవత్సరాల కింద ఎన్నికలై 10 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు దిక్కులేవు. ఉన్న గ్యారంటీలు లేవట, 10 గ్యారంటీలు లేవట. ఆ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి పోయింది. ఇలా మీరు ఉచిత బస్ స్కీమ్ పెట్టిండ్రు. ఇలా ప్రతి నెల ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కడతలేరు మీరు. ఇప్పటికీ 11 నెలల ఆర్టీసీకి ₹1 చెల్లించలే మీరు. ఇలా రెగ్యులర్గా వెళ్ళేటువంటి బస్సుల కంటే ఆ బస్సులను తగ్గించిరు. మొగోళ్ళకే పరిస్థితులు లేదు. ఇలా నిజంగా మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి, మహిళ ఉచిత బస్సు వల్ల నిజంగా మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా అని అడగండి. అంటే ఉన్న బస్సులను తగ్గించిండ్రు. వీళ్ళు అనుకుంటుండ్రు గొప్పగా. గ్రౌండ్లో పోవాలి కదా, గ్రౌండ్లో పోయి మాట్లాడితే రిజల్ట్ తెలుస్తాయి. ఇవి అడిగినరా ప్రజలు? కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్పుకుంటుండ్రు కదా. అందులో 31,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి, నోటిఫికేషన్లు ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి. మిగిలిన ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చినాం కదా. ఈ డిఎస్సి మేము ఇచ్చిన ఉద్యోగాలు కదా. ఎందుకు భర్తీ చేయాలి? అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల, నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల వాటిని మేము ఫిలప్ చేయలేకపోయినాం. అప్పటికే 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఎగ్జామ్స్ అయినాయి, రిజల్ట్ రావాలి. రిజల్ట్ రావడానికి కారణాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందంటే, కానిస్టేబుల్లలో దాదాపు 17,000 ఉద్యోగాలు ఏం జరిగిందంటే కొన్ని కోర్టు కేసులు ఉండడం వల్ల అక్కడ పెండింగ్ పడ్డది. ఎంబడే మీరు ఫిబ్రవరిలో ఇచ్చిండ్రు. మరి ఈ ఫిబ్రవరిలో ఒకవేళ మీరే 31,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ మీరు రాగానే వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండ్రు. నిజంగానే మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మీరు లెటర్ ఇచ్చినాక మీరేమనుకుంటున్నారంటే మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం, మేమే ఇంటర్వ్యూలు పెట్టినాం, మేమే పరీక్షలు కండక్ట్ చేసినామని అనుకుంటున్నారు. మీరు వచ్చింది డిసెంబర్ 7 తారీఖు, మీరు ఇచ్చింది ఫిబ్రవరి 14, 12 మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండ్రు. ఈ 2 నెలల్లో మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇంటర్వ్యూలు పెట్టిండ్రు, ఎప్పుడు పరీక్షలు పెట్టిండ్రు, ఎప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు? ఎవరికి మోసం చేస్తుండ్రు? ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మేము ఇచ్చిన నోటిఫికేషనే కదా. మీరు కొత్తగా పెట్టినవి ఏంటి అంటున్నా? వాళ్ళు ఇచ్చినవి ఒక 1,000-1,200 ఉద్యోగాలు మాత్రమే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషను. మిగిలినవన్నీ కూడా గత ప్రభుత్వం నోటిఫికేషను, గత ప్రభుత్వములు ఇచ్చినటువంటి సెలెక్షన్ అయినటువంటి వాళ్ళనే వీళ్ళకు అపాయింట్మెంట్లు ఇచ్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతో బతుకుతుంది. ఈ అబద్ధాలు చెప్పుకుంటున్నందుకు విజయోత్సవాలా? అబద్ధాలతోని అధికారంకి వచ్చినందుకు విజయోత్సవాలా? రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా? ఇలా రైతు కూలీలను ముంచిన రైతు కూలీకి 12,000 రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు. దానికోసం నెలకు ₹1,000 లెక్క 12 నెలలకు 12,000 ఇస్తామన్నారు. ₹1 వచ్చిందా వాళ్ళ బ్యాంక్ ఖాతాకు? 50 లక్షల మందికి రైతు కూలీలకు నెలకు ₹1,000 చొప్పున ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? ఇవన్నీ మోసం చేసినందుకు విజయోత్సవాలా మీరు? దేనికి మీ విజయోత్సవం? ఇక్కడ మీరు ఇన్ని ఉద్యోగాల భర్తీ చేసినామని, ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినామని మీరు చెప్తే నిరుద్యోగులు మీ పట్ల ఎందుకంత ఆగ్రహంతో ఉన్నట్లు? అప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కదా నిజం. ఇలా ఆనాడు మా మీద వ్యతిరేకత ఉన్నారు, నిజమే. ఇవాళ తిరుగుతున్నారు కదా. ఎవరు మోసం చేసిండ్రు? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఇలా 55 జీవో వల్ల 29 జీవో తీయడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది? ఇలా వాళ్ళ మీదనే పోయి మీరు ఆ రోజు ఏం చేసిండ్రు? రాహుల్ గాంధీని తీసుకొచ్చేమో మీరు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడి. ఇలా రాహుల్ గాంధీ బేగంపేటకి వచ్చి బోయినపల్లి నుంచి ఎందుకు రిటర్న్ మారిపోయిండు? మరి నిరుద్యోగులను పిలిచి ఎందుకు మాట్లాడలేదు? అంటే నిరుద్యోగుల శాఖ ఢిల్లీకి తగిలింది. ఇలా నిరుద్యోగుల శాఖ ఢిల్లీకి తగిలింది కాబట్టి ఇలా నిరుద్యోగులతో మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? నిరుద్యోగులను నట్టేట ముంచింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అధికారంలో రావడానికి ముందు వాళ్ళకి చెప్పినటువంటి కథలు అన్నీ విన్నారు కదా. ఒక 2-3 పిలిచి అశోక్ నగర్ చివరస్తకి వెళ్ళి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లకి వెళ్ళి మీరు ఒక 2-3 ఇంటర్వ్యూ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్ అనౌన్స్ చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని క్యాలెండర్ అనౌన్స్ చేసి
ఇప్పుడు 11 నెలలు అయిపోయింది, 336 రోజులు అయిపోయింది, ఇంకా మిగిలిన 20 రోజులు ఉంది. ఈ 20 రోజులల్లా డిసెంబర్ 7 తారీఖు రావడానికి 20 రోజులు ఉంది. ఇంకా ఈ 25 రోజులల్లా మీరు ఏం చేస్తారు అంటే మీ జాబ్ క్యాలెండర్ ఫెయిలే కదా, మీ జాబ్ క్యాలెండర్ ఫేక్ కదా. అన్ని రైతులందరికీ ఏం చెప్పిండ్రు, అన్ని పంటలకు 300 నుంచి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. బోనస్ ఇచ్చిండ్రా? బోనస్ బోగస్ అయింది కదా. సన్నవడ్లకు బోనస్ ఇస్తామా 500 అని అన్నారు. ఇలా మీరు అప్పుడేమో అన్ని పంటలకు 300 నుంచి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ ఏం చేసిండ్రు, సన్నవడ్లకే సన్న రకం మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఒక సన్నాలు అంటే ఎవరు వేసుకుంటారు కూర్చొన్న తెలంగాణలో వండేటి అన్నీ కూడా దొడ్డు వడ్లే. ఎవరైనా ఇండ్లళ్ళ కోసము ఇంటి మందం తినడానికి కోసం మాత్రమే సన్నవడ్లు వేసుకుంటారు. సన్నవడ్లు ఎవరు వేసుకోరు, ఎందుకంటే వాటికి ఎక్కువ రావు, దిగుబడి అంటే గిన్ని తప్పులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది లోపల నిజంగానే ప్రజలను పట్టించుకోకుంటే, ప్రజా సమస్యలను అడ్రస్ చేయకుంటే కనుక పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది. అది ధర్నాల రూపంలో, రాస్తారోకో రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్నట్టు కనబడుతున్నది, కానీ ప్రజలు వస్తున్నట్లుగా ఉన్నదా అని బయట డిస్కషన్. ఇప్పుడు హైడ్రా పేరు మీద మేము ప్రజల దగ్గరికి వెళ్ళినామా, ప్రజలు మా దగ్గరికి వచ్చిండ్రా? మూసీ నది ప్రజల దగ్గరికి మేము ప్రజల దగ్గరికి వెళ్ళినామా, బాధితులు మా దగ్గర? భవను మీరు ఆ రోజు మేము ప్రగతి భవన్ బద్దలు కొడతామని అన్నారు కదా, బద్దలు కొట్టిండ్రు. ఏమైంది? ఇనుప కంచెలు తీసినామని చెప్పిండ్రు. ఇలా కనీసం ఎవడన్నా దరఖాస్తు తీసుకొని ఉన్నాడు అందులో? ప్రజావాణి అని చెప్పిండ్రు, వారానికి 2 సార్లు కలుస్తామని చెప్పిండ్రు. కలిసిండ్రా? ఇలా మీరు ఏవైతే చెప్పిన అలవి కానీ హామీలు ఇవ్వడం వల్ల ఇలా తెలంగాణ భవన్ గేట్లు తీసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఒక 500 మంది గేట్లు తీసుకొని హరీష్ రావు గారి కోసం, ఆ రోజు కేటీఆర్ గారి కోసం గేట్లు తీసుకొని, ఆ రోజు పొద్దున్నే 6 గంటలకు వస్తే ఇంకెవరు వాచ్మెన్ అటెండర్లు ఎవరు కూడా తీయలేదట గేట్లు. వాళ్ళు అక్కడే గేటు ముంగట కూర్చొని మళ్ళీ ఎవరో వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇస్తే గేట్లు తీస్తే లోపల పోయి కూర్చొని 500 మంది బాధితులు వచ్చి, అయ్యా మాకు మీరు దక్క మాకు దిక్కెవరు లేరు, మేము చేసినాం, మేము అన్యాయం చేసినాం, మేము మోసపోయినాం, గోసపడ్డాం, మేము కాంగ్రెస్ పార్టీ కోట వేసినందుకు మాకు బుద్ధి వచ్చింది, ఇలా మాకు న్యాయం చేయాలి, ఇలా మా ఇండ్లు కొడతా ఉన్నారు, మాకు మీరు తప్ప మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది కదా ఈ రాష్ట్రంలో, మరి ఆ పార్టీల ఆఫీసులకు ఎందుకు పోలేదు? అంటే తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్ప వేరేదని ప్రజలకు అర్థమైంది కదా. మా ఇండ్ల పంట ఎందుకు వచ్చిండ్రు? ఇలా ప్రజలకు తెలుసు మేము ప్రజలకు న్యాయం చేసినామా, అన్యాయం చేసినామా, మంచి చేసినామా, ప్రజలైతే గమనిస్తున్నారు. మూసిని ప్రక్షాళన చేస్తామని, లేదా దాన్ని శుద్ధి చేస్తామని ఒక రూట్ మ్యాప్ కూడా మీ ప్రభుత్వం తయారు చేసినప్పట్లో మీరు చేస్తున్న దానికి, సంకల్పించిన దానికి ఇవాళ ఆచరణ చేస్తున్నది కాంగ్రెస్ చేస్తలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము కూడా అదే అన్నాం. కేటీఆర్ గారు చాలాసార్లు ఆ మాట మాట్లాడిండు, చాలా సందర్భాల్లో మాట్లాడిండు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో తను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి చాలా విషయాలు ఆయనకు తెలుసు. కాబట్టి 34 ఎస్టీపీలు కట్టినాం బుచ్చనగర్. అంటే మురికి వాటర్ ఎక్కడైతుందంటే వీళ్ళు చెప్పేది ఏందో కేవలం మూసీ నది గురించి మాట్లాడుతున్నారు. ఓన్లీ మూసీ గురించే మూసీ అంటే ఒక గోల్కొండ దగ్గరనే మొదలైనటువంటి వాటరు నల్గొండ జిల్లా దాకా ఓడు కాదు. మూసీ అంటే జీడిమెట్ల నుంచి, అదేవిధంగా బాల్నగర్ నుంచి, ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మురికి వాటర్ అంతా కూడా మూసీలో పోయి కలుస్తుంది. వీటిని కంట్రోల్ చేయడానికి, శుద్ధి చేయడానికి ఫస్ట్ ఎస్టీపీలు కట్టినాం. 34 ఎస్టీపీలు అంటే 3,500 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టి వాటిలో మేము కొన్ని కట్టినాం. మా ప్రభుత్వము ఎన్నికలు కాగానే మేము దిగిపోయినాం కాబట్టి మిగిలిన ఎస్టీపీలు కట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. వాటిని నిర్వీర్యం చేసింది. ఎస్టీపీలు కట్టడం వల్ల మూసీలో కలిసేటువంటి మురికి నీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ శుద్ధి చేయాలి. మురికి నీరుని శుద్ధి చేసిన తర్వాత ఈ నీరు మూసీలోకి వదలాలి. వాటి శుద్ధి చేయడానికి మేము 3,800 కోట్లు ఎస్టీపీలు కట్టినాం. వాటిని కట్టడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే డీసెంట్రల్ అయినటువంటి ఈ ఎస్టీపీలతోని శుద్ధి చేసినటువంటి వాటర్ మూసీలోకి వదిలిన తర్వాత మూసీలో ఎక్కడైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో పాత విధానం ఉన్న మూసీ ప్రకారమే ఏ ఇల్లు పోకుండా, ఏ గుడిసె కూల్చకుండా ఉన్నదాన్నే మంచిగా రిటర్నింగ్ వాటర్ చేసి దాన్ని శుద్ధి చేసినటువంటి వాటర్ని అందులో వదిలి మల్లన్న సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లను కొండపోచమ్మ దగ్గరికి తీసుకొచ్చి కొండపోచమ్మ దగ్గర నుంచి వాటర్ని హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్తో పాటు మూసీలో కలిపి ఇది శుద్ధి వాటర్ చేయడానికి కేసీఆర్ గారి ప్రణాళిక.
ఇవాళ మీరు దానికోసం మేము ఖర్చు పెడుతున్నది ఎంత? ఆ రోజు 16,000 కోట్లేమో ఖర్చు పెడతామని చెప్పింది. 16,000 ఇప్పుడంటే 25,000 కోట్లు అనుకో. 25,000 కోట్లను మీరు ఒకటేసారి ఒకసారి 50,000 కోట్లు అన్నారు, ఒక మంత్రి 71,000 కోట్లు అన్నాడు, ఇంకో మళ్ళీ ముఖ్యమంత్రి ఏమన్నాడు 1,50,000 కోట్లు అన్నాడు. ఈ 1,50,000 కోట్లు దేనివల్ల? మురికి మూసి నది పద ఉన్నటువంటి మల్లె ఇల్లును కూలుస్తారట, మాల్ కడతారట. మల్లె ఇల్లు కూల్చుడేందుకు, బడా మాల్ కట్టుడేందుకని మేమంటున్నాం. ఆ ఇళ్ళల్లో మమ్మల్ని ఎందుకు వద్దంటుండ్రు? మేము ఇక్కడే ఉన్నాం 20 సంవత్సరాలు ఉంటాం, మేము ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ, మా పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం, మా పిల్లలకు చదువులు ఇక్కడనే ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు కూలగొడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి వెళ్ళి ఒక నిమిషం చెప్పండి, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి బలవంతంగా కాల్ చేపిస్తున్నారు అని చెప్పింది. ముఖ్యమంత్రి గారు దానికి కౌంటర్గా ఏం మాట్లాడిందంటే 25,000 ఇస్తాం తీసుకొని పోయినట్టు. 25,000కు బుచ్చనయ్యలు హైదరాబాద్లో ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా? నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ 2013 యాక్ట్ ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం వారికి ఇల్లు పోతే ఇల్లు, ఒకవేళ కన్స్ట్రక్షన్ ఉంటే దాని ఖర్చు. మనం మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ చాలా ప్రాజెక్టులు కట్టినప్పుడు భూసేకరణ చట్టం కింద 2013 చట్టం ప్రకారము వాళ్ళకి ఎంత అవసరం ఉందో వారికి ఉన్నటువంటి దానికి రెట్టింపుగా చేసి ఇల్లు ఖాళీ చేయించినాం. ఆల్టర్నేట్ చూపించిన తర్వాత ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏముండాలంటే ఇల్లు కూలగొట్టడానికి ముందు ఇప్పటి వరకు ఆల్ లేదు సూల్ లేదు, ఇప్పటి వరకు డిపిఆర్ఏ కంప్లీట్ కాదు, ఇల్లు ఎందుకు కూలగొట్టిండ్రు? ఇల్లు కూలగొట్టి ఇలా వాళ్ళని రోడ్ల పాలు చేసిండ్రు. మీకు ప్రణాళిక ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళని ఖాళీ చేయించాలి. నిజంగానే బఫర్ జోను లేకుంటే ఎఫ్టీఎల్ ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళని ఖాళీ చేయించే ముందు ఒకవేళ మీకు ఎక్కడన్నా 900 ఇండ్లు మాత్రమే వాటికి అడ్డం ఉంటున్నాయి అన్నది మాకున్నటువంటి సమాచారం, మా ప్రభుత్వం లెక్కల ప్రకారం. ఆ 900 కుటుంబాలకు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఒకవేళ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి? అప్పటి వరకు వాళ్ళకు కిరాయి ఇండ్లు చూపిస్తారా, లేకుంటే ఇంకెక్కడన్నా సమకూరుస్తారా? వాళ్ళ ఖర్చు ఏంది, వాళ్ళ పిల్లల ఖర్చులు ఏంది, వాళ్ళ చదువులేంది, వాళ్ళ ఉద్యోగాల ఖర్చు, ఇవన్నీ ప్రభుత్వం లెక్కలేయకుండా ఒకటే రోజు రాత్రి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వము ఈ విశ్వనగరాన్ని విధ్వంస నగరంగా చేసింది అంటున్నా. ఇక్కడ హైడ్రా విషయాన్ని తీసుకుంటే మీరు ముందు హైడ్రా నుంచి మూసీకి వచ్చిండ్రు. హైడ్రా విషయం ఎఫ్టీఎల్లో ఉన్న ఈ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను గత ప్రభుత్వం వాటి బుల్డోజర్ వెళ్ళి వెనక్కి వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి వాటిని కూల్చిండు అనే అది కూడా వచ్చింది. నిజం కాదా? అది కూల్చింది. ఎంతమంది తిట్టుకుంటుండ్రు. నాగార్జున ఎన్కన్వెన్షన్ను ఆనాడు నాగార్జున ఇల్లు కూలగొట్టింది, కన్వెన్షన్ సెంటర్ ఇల్లు కాదు, నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిన దానికి ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఒకవేళ ఎఫ్టీఏలు బఫర్ జోను నాలా ఇవన్నీ అంటే ఈ రాష్ట్రం విడిపోకడానికి ముందు 66 సంవత్సరాలలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తే 16 సంవత్సరాలు తెలుగుదేశం పాలించింది. 2 ప్రభుత్వాలలో మీరే ఉన్నారు కదా. ఆనాడు 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది. దీని మూలాలు ఎక్కడికి వెళ్ళి మొదలు కావాలి? ఈ హైదరాబాద్ నగరంలో 6,000 చెరువులు ఉండేనంట. ఇలా 150 చెరువులకు ఎందుకు పరిమితమైంది? ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? ఇంకో విషయం చెప్తా. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నక్సల్స్తో చర్చలు జరిపినప్పుడు వాళ్ళకు నోట్ ఇచ్చిపోయింది. జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు. మీకు ఇంకో ఎవరు తెలియని విషయం చెప్తా. జానారెడ్డి గారికి ఒక ఫైల్ ఇచ్చిపోయింది. ఈ హైదరాబాదు చుట్టుపక్కల 1000 ఎకరాలు కబ్జాకు గురైంది ప్రభుత్వ భూములు. ఆ కబ్జాకు గురైనటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పింది. మీరు 2004 నుంచి 2009 వరకు మీరే ఉన్నారు. ఆ ప్రభుత్వ భూములేవి, లేక్ వ్యూలెన్ని, చెరువులెన్ని, ఆ కబ్జాలకు గురైనటువంటి భూమి ఏం చేసిండ్రు? కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాట, ఈ ఏడాది కాలంలో ఏం చేసినామంటే ఆ ధరణిలో జరిగిన అక్రమాలను సరిచేసే ప్రయత్నం చేసినామన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని బీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. వాటిని ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా చేసిన స్టేట్మెంటే కదా. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడుతూ ధరణిలో అక్రమాలు జరిగినాయి, గుర్తిస్తాం, ఆ తర్వాత మీరు దీపావళి పటాకులు ఉన్నది నమ్మలేదు కదా, ఇప్పుడు ఉంటాయని అన్నారు ఆయన. ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళది పూటకో మాట, గడియకో మాట, గంటకో మాట, మంత్రికి తలో మాట. ఎవరి నమ్మాలి, ఎవరు విశ్వసించాలి? వీళ్ళు ఎవరి మాట ఇంప్లిమెంట్ అవుతుంది? ఒక మాట చెప్పు. ఇలా దసరా నుంచి చెప్తున్నారు పటాకులు ఉంటాయి అన్నారు, దీపావళి పటాకులు అన్నారు,
ఆ, ఇంకేంది ఎంబడే అన్నారు, సుత్తర్ అన్నారు. ఏమైనాయి మరి? ధరణి అన్నారు, దీపావళికి కొత్త ధరణి అన్నారు, పోర్టల్ అన్నారు. ఏమైనా ఇది ఏది రాలేదు కదా. మీకు 11 నెలల 36 రోజులు పట్టింది. ఏం సాధించిండ్రు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డదనుకో, మీరు ఇప్పటి వరకు నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో 33 శాఖల మీద ఎంక్వైరీలు వేసుకున్నారు. ఏమైంది? ఒక్క శాఖ మీద ఎంక్వైరీ అయితే ఇప్పటి వరకు మరి జరిగినటువంటి అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? 3 కమిషన్లు వేసుకున్నారు. ఇప్పటి వరకు ఏమైనాయి? ఎందుకు రిజల్ట్ ఏమైంది? మరి మా అవినీతి ఎందుకు బయట పెడతలేరు? అంటే కేవలము పుణ్యకాలం గడుపుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. తోట పటాకాలు అన్నారు, అటం బాంబులు అన్నారు, బాంబు వేలుతాని ఏ బాంబు వేలలే. ఇది అన్నీ ఈ బాంబులన్నీ ఉత్త బాంబులు అయిపోయినాయి, తుస్సు బాంబులు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఇలా మంత్రి చెప్పే మాటలు కూడా ప్రజలు నవ్వుకుంటుండ్రు. అంటే ప్రజల లోపల వీళ్ళు చులకనైతే లేరా? ప్రజలకు ఏది చెప్తామో అదే చేయాలి. ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చినామో ఆ వాగ్దానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇలా మా మీద కాదండి, వీళ్ళు నోరు తెరిస్తే 11 నెలలలో 336 రోజులలో 336 రోజులలో ఎవ్రీడే బీఆర్ఎస్ పార్టీ పైన వీళ్ళు ప్రయోగించినటువంటి ప్రయోగం తప్ప ప్రజల కోసము, ప్రజా అవసరాల కోసము, ప్రజల సౌకర్యాల కోసము, ప్రజల సమస్యల కోసము ఏ ఒక్క రోజు కూడా ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడలేదు. వీళ్ళు అక్కడే ఫెయిల్ అయినరు. ఇలా మా మీద కాదు, ప్రభుత్వంలో ఇలా నువ్వు ఉంటావు, నేను ఉంటావు, ఇలా మా మీదనే సాగదిస్తూ ఉన్నారు కదా. మీకు ఏమైంది? రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది? ఆ రోజు రైతు బంధు వస్తుందా మీకు? నేను అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మేమిచ్చిన రైతు బంధు ఇప్పటి వరకు రైతుకు ₹1 అకౌంట్లో పడలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు. 50 లక్షల మందికి నెలకు ₹1,000 లోపల ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు చెప్తున్నమాట, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. నెంబర్ 1, గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు అసలు మిత్తులు కట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు. ఇంతకుముందు చెప్పిన బుచ్చన్న, 7 లక్షల అప్పు అనేది తప్పు. 4,25,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చేసింది అప్పు అంటున్నా. ఇలా మమ్మల్ని మాట్లాడుతుంది కదా. ఈ రోజు వరకు 85,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. 11 నెలల్లో 85,000 కోట్లు అప్పు చేసిందంటే మీరు 5 సంవత్సరాల ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలలో చేసింది ఒకవేళ మీరు అన్నట్టు 4 లక్షలు అంటే 5 లక్షలు వేసుకో, 5 లక్షల కోట్లు అయితే 5 సంవత్సరాలలో చేస్తున్నటువంటి అప్పు 5 లక్షల కోట్లు దాటిపోతుంది. ఎవరిని బెదిరిస్తుండ్రు మీరు? మీరు విచ్చలవిడిగా కదా మీరు ఖర్చు పెడుతున్నది. ప్రయోజనాలకు వస్తుందా? ప్రజలకు వస్తుందా? ఏడికిపోతుంది? పోనీ ఎవరికైనా ఆసరపడ్డరా? ఎవరికి ఉపయోగపడ్డది ఈ ప్రభుత్వం? ఈ 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్షన్కు, ఒక సామాజిక వర్గానికి ఉపయోగపడ్డదని చెప్పండి. మేము అధికారంలోకి వస్తే 2 చీరలు ఇస్తామని చెప్పండి ముఖ్యమంత్రి. ఉన్న చీర ఎత్తేసిండే కదా, బతుకమ్మ చీర. నేను అధికారంలోకి వస్తే 2,000 పింఛన్ ఇస్తుండవా, మనమడు కాళ్ళు వత్తాలే 4,000 ఇస్తామని చెప్పిండు. 4,000 వచ్చిందా? ఇలా 2,000 లెక్కన 11 నెలలు అంటే 22,000 రూపాయలు ఈ అవ్వాతాతలకు బాకీ పడ్డారు. ఇలా 2,500 ఇంటూ 11 నెలలు ఎంత? 27,500 రూపాయలు ఇలా అక్క చెల్లెళ్ళకు బాకీ పడ్డది. ఇలా ఎవరు నిరుద్యోగ భృతి 4,000 రూపాయల పింఛన్ ఇస్తాము నిరుద్యోగులకు అని చెప్పిండ్రు. ఇలా 11 నెలల నుంచి ఎంత వాళ్ళకి బాకీ పడ్డదు? 44,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి బిచ్చన్న. ఇలా మేము అధికారంకి వస్తే ఏం చెప్పిండ్రు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను. 1 తులం ఈసం, తులం బంగారం కాదు కదా, ఇత్తడి ఇయ్యలే, వాళ్ళు ఇనిమియలే. ఎన్ని తప్పులు ఉన్నాయి అసలు? మీరు ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజలు నమ్ముకుంటున్నారు. అంటే మేము చేసినటువంటి అబద్ధాలు, మేము చేసినటువంటి మోసాలు మమ్మల్ని నమ్మిండ్రు, మంచిగా గుండు గీకినాం అని చేసుకుంటుంటారు మీరు. వారు అనేది ప్రజలు ఎన్నుకున్న లేదా ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన సాగుతున్నది కాబట్టి అలాంటి పరిపాలనకి ఏడాది. నవంబర్ 14 నెహ్రూ పుట్టినరోజు, డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. ఈ కాలంలో, ఈ ఏడాది కాలంలో వారు అమలు చేసిన స్కీములు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలనేది, పైగా ప్రజలు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారని, మంత్రులను ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారని, ఇవన్నీ ప్రజల్లోకి మరోసారి గుర్తు చేయాలి అనేది వారి భావనట. ఇగో తీయటి మాటలు తీర్థం పట్టుకొని పోతే నువ్వు గుల్లే నేను సల్లే అనేది ఒక సామెత ఉంది తెలంగాణ.
మాటలు తీయగున్నాయి కానీ చేతలు చేదున్నాయి. ఇలా రోజు కలిసిన మంత్రికి ముఖ్యమంత్రికి రోజు దండం పెట్టినా దరఖాస్తు ఇచ్చినా చెప్పుల దాకా తిరిగినా ప్రయోజనం ఏంది అంటున్నాం మేము. 11 నెలల్లో ప్రజలకు చేసినటువంటి మేలు ఏంది అంటున్నా నేను. రోజు కలుస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారా? మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీరు టీవీలు పెడితే బంద్ చేస్తుండ్రు, పిల్లలు ఇళ్ళల్లో టీవీలు పెడితే బంద్ చేస్తుండ్రు. ఇదేం భాష? హైదరాబాదులో నాకు తెలిసి బహుశా మనము కలిసి ఉండబట్టి 20 ఏళ్ళు అయింది. ఈ 20 సంవత్సరాలల్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కామన్ మ్యాన్ కామన్ పీపుల్ ఇన్ని బూతులు మాట్లాడినటువంటి చరిత్ర నాకంటే మీరు సీనియర్ ఎవరన్నా చూసినామా? ఎంతమంది తిడుతుండ్రు హైదరాబాద్లో? ఇక సోషల్ మీడియా వచ్చినాక అది సోషల్ మీడియా కనబడుతున్నది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఒకవేళ సోషల్ మీడియా అంటే మీరు అధికారంలో రావడానికి యూట్యూబ్ వాళ్ళని వాడుకున్నారు. ఇలా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతుండ్రు. మన మా ఏంది వైఆర్టీవీ రంజిత్ రెడ్డిని తీసుకుపోయి జైలు వేసిండు. అదే వైఆర్టీవీ రంజిత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీకోసం పనిచేసింది. ఇలా ఆయన మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్తున్నందుకు తీసుకుపోయి కేసులు పెట్టి లోపటేసిండు, జైలు వేసిండు. అంటే గిన్ని జనాలు గిన్ని బూతులు మాట్లాడుతున్నారు అని అంటే మీరు మేలు చేసిండ్రా? రోజు కలిసి వాళ్ళకి న్యాయం చేసిండ్రా? ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలే దీనికి నిదర్శనం. మేమేం ఏం మాట్లాడుతున్నాం, ఏం కలుస్తుండ్రు? కలిసిన దానివల్ల ప్రయోజనం ఏం జరిగింది ప్రజలకు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నారన్న, 6 గ్యారంటీలు 13 హామీలు 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టినాయి. ఒక్క హామీ అమలైందా? ఇలా రోడ్ల మీద ఇలా పేపర్లలో చూడండి, ఇలా పేపర్లలో రోడ్డు మీద కనీసం పత్తి కొంటలేరు, వడ్లు కొంటలేరు. అని నేను అనేది ఏంటంటే ఇలా రైతు ఇంకోటి వేగ్గా విమర్శలు చేయకుండా నిజాలు ఏమిటో తెలుసుకోవడం ఒక విషయం. రెండవది విపక్షము ప్రశ్నిస్తున్నారు అనే విషయం ఒకటైతే కనుక, రెండోది ప్రజలు నిజంగానే రైతులు ఇబ్బందుల్లో ఉండి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంటే వాళ్ళే రోడ్ల మీదకి వస్తారు కదా, ఎందుకు రావట్లేదు అంటున్నా. అంటే రైతులే రోడ్ల మీదకి వచ్చిండ్రు కదా, రైతులు వచ్చింది అందుకు కదా. ఇలా మీరు ఈ కెమెరా పట్టుకొని మన ఇద్దరం వెళ్దాం, ఏ ఊరికన్నా వెళ్ళు, ఏ పల్లెకన్నా వెళ్ళు, ఏ జిల్లా కన్నా వెళ్ళు, రోడ్ల మీద ధాన్యం రాసుల కుప్ప కనబడుతూ ఉన్నది. కొనేవాడు దిక్కులేడు, మద్దతు ధర లేదు, అడ్డగోలుగా అన్యాయం అయిపోతున్నాం అనేసి మిల్లర్లకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో రైతులు వడ్డీకి పావుసేరు అమ్ముకొని పోతూ ఉన్నారు. దాని పాపం కాంగ్రెస్ ప్రభుత్వంది కాదా అంటున్నా నేను. ఇలా మేము సన్నోడ్లకే 500 మద్దతు ధర ఇస్తామంటున్నారు. ఆ సన్నోడ్లు కూడా సన్న ఓట్లల్లో కూడా చాలా రకాలు ఉంటాయట. ఏ వడ్లకి ఇస్తారు మీరు ఆనాడు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు కదా, ఇలా మీరు ఎన్ని వడ్లకి ఇస్తారు? ప్రాక్టికల్గా వాస్తవం పోయిన డిసెంబరు, ఇప్పుడు డిసెంబరు, ఈ మధ్యకాలంలో వచ్చిన పంటలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధరకు లేదా వరికి బోనసు, ఈ విషయాలన్నీ ఆచరణలో ఉన్నాయి, కనబడుతున్నాయి. వ్యతిరేకత వస్తే కనుక ఎట్లాగో ప్రభుత్వం తెలుస్తుంది. కానీ వారు చెప్తున్న మాట, ఈ ఏడాది కాలంలో తాము సాధించిన విజయాల మరొక అంశం సాగునీటి రంగంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. విద్యుత్ రంగంలో కుంభకోణం జరిగింది వారు చెప్తున్న మాట. ఇక్కడ సాగునీరు, విద్యుత్తు ఈ 2 అంశాలు ఇవి తెలంగాణను అప్పులమయం చేసినాయి. కాబట్టి త్వరలోనే చర్యలు ఉండబోతున్నాయని ఇవాళ అన్నారు. నేను ఇంకో మాట చెప్తాను. సాగునీటిలో అవినీతి జరిగింది అని చెప్పిండ్రు, మీరు ఎంక్వైరీ చేసిండ్రు, ఇప్పటి వరకు లేదు. అసలు కాళేశ్వరమే కొట్టుకుపోయిందని చెప్పినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడిండ్రు. అదే కాళేశ్వరంలో నుంచి వచ్చేటువంటి వాటర్ నుంచి ఇలా మల్లన్న సాగర్ నుంచి ఇలా మూసికి నీళ్ళు తెస్తామని చెప్పిండు. అసలు కాళేశ్వరమే కొట్టుకుపోయింది కదా, నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? అవినీతి ఏడ జరిగింది? ఒక మాట చెప్పు నాకు ఆన్సర్. కాళేశ్వరమే కొట్టుకుపోయిందని ప్రచారం చేసింది కదా, అరే కొట్టుకుపోయిందని ప్రచారం, అవినీతి జరిగిందని 11 నెలలు అయింది కదా, ఎందుకు తేల్చలేదు అంటున్నా. అవినీతి జరిగిన దానికి ఎందుకు తేల్చలేదు? కేంద్రంలో మీ దోస్తే, రాష్ట్రంలో మీరే, ఎందుకు తేల్చలేరు? 336 రోజులు పట్టింది కదా. విద్యుత్తులో అవినీతి జరిగిందని చెప్పిండ్రు. విద్యుత్తులో అవినీతి జరిగిందా, నీళ్ళల్లో అవినీతి జరిగిందా, ఏడు నిధులలో జరిగిందో అధికారంలో మీరున్నారు కదా, ప్రతిపక్షంలోకి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి నేను మూసిలో నీళ్ళు పోస్తా అని చెప్తున్నారు కదా, మూసి నింపుతా అని చెప్తున్నావు కదా, మరి మల్లన్న సాగర్కి వెళ్ళి వచ్చేటువంటి కాళేశ్వరమే కొట్టుకుపోయింది కదా, మరి నీళ్ళు ఎడికెళ్ళి వస్తున్నాయి? ఎందుకు మాట్లాడతారు ఇట్లా?
అంటే మీరు అధికారం ఉంది, ఇలా మీరు అధికారాలను అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ పాలనలో కట్టినటువంటి నిర్మాణాలు, మేము చేసినటువంటి పనులు నీకు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. మేము చేసిన అప్పు 4,25,000 అప్పుకు తగ్గట్టుగా దానికి 10 ఇలా మేము ఆస్తులు కూడబెట్టినాం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇలా కాళేశ్వరం, ఇలా సుందిల్లా, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా, రంగనాయక సాగర్, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా సీతారామ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కనబడతా ఉన్నది. ఇలా మీరు ఇలా కలెక్టరేట్లో కూర్చుంటున్నారు, ఎవరికి కట్టినాయి? దాని ఖర్చు ఎంత? ఇలా సెక్రటరియట్లో కూర్చుంటున్నారు, దాని ఖర్చు ఎంత? ఎవరు కూర్చుంటున్నారు? ఇలా అంటే మేము కట్టినటువంటి ఆస్తులు కనబడతా ఉన్నాయి. ఇక్కడ వారు అంటున్నది ఎవరు కట్టినా ప్రజల కోసమే, ఎవరు కట్టినా ప్రజల డబ్బులతోనే. గడిచిన 10 సంవత్సరాల కాలంలో జరిగిన అవకతవకలపైన ఒకదాని వెంట విచారణ జరుగుతున్నది. ధరణి, విద్యుత్ రంగము, సాగునీటి రంగము, వీటిల్లో జరిగిన లోపాలను నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు, వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, ముఖ్యమంత్రి ఆ విషయం గురించి పదే మాట్లాడుతూనే ఉన్నారు. ఏమీ జరగలేదని మీరు విచారణ జరిగి రిపోర్టు రావాలి కదా బయట. నేను ఏమంటున్నా, ఏ విచారణ చేసుకోండి వచ్చిన వీళ్ళు కోరుకునేది, వీళ్ళ పైశాచిక ఆనందం, వీళ్ళు చేయదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. దాంట్లో ఏం లేదు, బదనాం చేయాలి, రోడ్డుకిల్చాలి, ప్రజల్లో చులకన చేయాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలలో ప్రభుత్వం బతుకుతూ ఉంది. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మీది ఎంక్వైరీలు చేసేటువంటి కమిషన్లు కానివ్వండి, చట్టాలు కావని మీ దగ్గర ఉన్నాయి, వేయండి. దాంట్లో ఎలాంటి భయాందోళన మాకు లేదు కదా. ఎటుపెట్టి బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేసి ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టాలనేటువంటి ఒక పైశాచిక ఆనందం మాత్రమే ప్రభుత్వం కోరుకుంటుంది. ఏ కేసు అయినా సరే, ఇట్లాంటి కేసులు అన్నిటి మీద కూడా మీరు కాళేశ్వరం తీసుకోండి, లేకుంటే ఇరిగేషన్ తీసుకోండి, లేకుంటే ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఇంకేదైనా సరే. నేను చెప్పిన కదా ఇందాక 33 శాఖల మీద ఎంక్వైరీ వేసుకున్నారు అంటున్నా. ప్రతి శాఖ మీద ఎంక్వైరీ వేసుకున్నారు. ఇలా అధికారం అనేది శాశ్వతం కాదు బుచ్చన్న గారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రజలు ఏమి ఇచ్చిండ్రు, ప్రజలకు మనం ఏమి ఇచ్చినాం, తిరిగి ఏమి ఇవ్వాలనేది చాలా ముఖ్యం. కానీ మీరు 11 నెలల సగం రోజులు మీ సమయాన్ని వృధా చేసిండ్రు, ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు. ఇలా ఢిల్లీకి పోయినన్ని సార్లు ఒక్కదాని మీద రివ్యూ జరగలే బుచ్చన్న. గడిచిన ప్రభుత్వం లోపాలను సరిదిద్దడానికి, నిలబెట్టడానికి ఇంకా మాకు సమయం సరిపోతలేదని వారు అంటున్నారు. ఎందుకో 10 ఏళ్ళు తీసుకుంటారా మరి? సమయం సరిపోయింది. 11 ఏడాది పడుతుందా అన్న? ఏడాది పడుతుందా సరి చేయడానికి? అక్కడ సరి చేసే అసలు వీళ్ళకు అవగాహన లేదు, వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, సమస్యల మీద అవగాహన లేదు, భౌగోళిక అంశాల మీద అవగాహన లేదు. అసలు ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపం ఎట్లుంటుంది, ఏ జిల్లాలో ఏమేమి పంటలు పండుతాయి, జిల్లాల పరిస్థితులు ఏంది అనేటువంటి వాటి మీద మీకు అవగాహన లేదు. మీ అవగాహన ఏంది? కూల్చుడు, విధ్వంసం, కలెక్షన్. మీ ప్రియారిటీస్ ఇవి కదా. నేను అడుగుతా ఉన్నా మీ ఈ సందర్భంగా, ఈ బీఆర్ఎస్ సాయంలో వారు బాగుపడేందుకోసమై ఉన్న అవకాశాలు ఏవో చూసుకున్నాడు తప్ప తెలంగాణ సమాజానికి ఏమీ చేయలేదు అనేది కూడా వారు అంటున్నారు. అది ప్రజలకు తెలుసు. ఒకరిద్దరు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇలా కేసీఆర్ ఏడబోయిండని అడుగుతలేరా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారు? మీరు రండి, మేము తప్పు చేసినామని ఖమ్మం జిల్లాలో ఆనాడు వరదలు వచ్చినప్పుడు మాట్లాడిండ్రు, మూసి బాధితులు వచ్చి మాట్లాడిండ్రు, హైడ్రా బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలా నిరుద్యోగ బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు, ఆటో కార్మికులు వచ్చి మాట్లాడుతున్నారు, రేపో ఎల్లుండో ఆర్టీసీ కార్మికులు కూడా వస్తారు, ఉద్యోగులు కూడా వచ్చే రోజు ఉంది బుచ్చన్న. ఎందుకు తొందర? ముందు ముసుళ్ళ పండగ. డెఫినెట్గా వీళ్ళు చేసినటువంటి మోసాలు, వీళ్ళ అబద్ధాల చిట్ట ప్రజలే విప్పుతారు. కానీ ఇక్కడ మొన్న కేటీఆర్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడిన మాటల్లో వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని వారు అన్నారు. అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంతకు పూర్వము 6 నెలల్లో ప్రభుత్వం ఉండదు, వీళ్ళు ఉండేది 7 ఏడాది కన్నా ఎక్కువ ఉండరు, ఎప్పుడన్నా ఎలక్షన్లు రావచ్చు, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ గెలుస్తారనే దగ్గర నుంచి
వచ్చే ఎలక్షన్ అనేది అది కొంచెం టోన్ మారినట్లుంది కదా. నేనేమంటున్నా, అది మేమనలేదు. ఎవడైతే మొదలుపెట్టి మాటలు మాట్లాడినోడే ఫస్ట్ పోయిన జాయిన్ అయ్యిండు. ఎవడైతే ఈ ప్రభుత్వం 6 నెలలు 3 నెలలు ఉంటుందని అన్నోడు వాడే పోయి ముందుగల జాయిన్ అయ్యిండు. మేమనలే. అర్థమైందా? మాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, దీంట్లో సందేహం ఏం లేదు. డెఫినెట్గా మీకు ఇచ్చినటువంటి, నేను ఇంకో మాట చెప్తున్నా, మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాల మీద గొంతుల మీద కత్తులు పెట్టి వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. ఈ 11 నెలల్లో 336 రోజులు, ఇంకా 20 రోజులైతే, ఇంకా 14 రోజులైతే మీకు ఆ సంవత్సరం నిండుతుంది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది. మేమిచ్చిన ఉద్యోగాలకే మీరు నోటిఫికేషన్లు ఇవన్నీ అయిపోయినాక నేను చెప్పిన, ఇలా మీరు ఇచ్చిండ్రు, వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు మీరు కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఫిలప్ కాలేదు. ఇలా మీరు 50,000 అని అబద్ధాలు చెప్తున్నారు. రెండోది, మీరు వినండి అన్న, వరంగల్ రైతు డిక్లరేషన్ సభ పెట్టుకున్నారు. అన్నిటికీ 300 నుంచి 500 వరకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఒక్కదానికి మద్దతు ధర లేదు. బోనస్ ఇస్తారన్నారు, బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ పెట్టిండ్రు. ఎస్సీ డిక్లరేషన్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండు. వచ్చినటువంటి రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇలా మీరు తొక్కిపెట్టి ఇలా ఈ నోటిఫికేషన్లకు ఇలా ఉద్యోగాల భర్తీ చేయడంలో రిజర్వేషన్ అయినాకనే చేస్తామని చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట తప్పిండు. ఇలా అంబేద్కర్ అభయాసం కింద 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. దాన్ని మాట తెప్పిండు. 10th క్లాస్ పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తామన్నారు. పిహెచ్డి పాస్ అయితే 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇలా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏడాదినే చేస్తామని చెప్పిండ్రు. ఇలా గమ్మత్ ఏంటంటే, మేము ఇచ్చినటువంటి గురుకులాలలో, మేము ఆనాడు గురుకులాల విద్యార్థులు ఇలా హిమాలయ శిఖరాలకెత్తి, ఎవరెస్ట్ శిఖరాలకెక్కి ఎత్తేంత పరిస్థితి విద్యా సంస్థలను తీసుకొచ్చినాం. ఇలా గురుకులాలలో తిననికి తిండి లేదు బుచ్చన్న. దొడ్డు కారం అన్నం పెడుతుండ్రు, దొడ్డు బియ్యం పెడుతుండ్రు. ఇలా యావరేజ్గా నెలకు వారు చెప్పే సమాధానం అదే, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కట్టలేకపోతున్నాము అని వారు పదే అంటున్నారు. అది చెప్పుకొనే బతుకుతారు అంటున్నా. ఇలా వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు కూడా అది చెప్పుకొని బతుకుతారు. వీళ్ళు అసమర్థ పాలన నడుస్తుంది. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఒకట్లేదా? నేనైతే మంచి పని ఉందని అయితే అనుకోవట్లేదు. ఏ ఒక్కటి కూడా మంచిది లేదు. ప్రజలకు నష్టం చేసిండ్రు, ప్రజలను ముంచిండ్రు తప్ప మంచి ఏం లేదు. ప్రజలకు తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది డిసెంబరు నాటికి, ఈ ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలు ప్రజలకు చెప్తామని, ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని ప్రభుత్వం అంటుంటే, ప్రజా విజయోత్సవాలు ఎందుకు, ఏ ప్రయోజనము, ఎవరి కోసము, తెలంగాణ ప్రజలకు చేసింది ఏమిటి అనే ప్రశ్న విపక్షం నుంచి వస్తున్నది. అవేమిటో కూడా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏవి? థ్యాంక్ యూ.